ప్రేక్షకులకు నమస్కారం. ప్రోత్సాహము. ఈ ప్రోత్సాహంలో ఉత్సాహం అనే పదం కూడా ఉంటుంది. మనం ఎంత చక్కగా అవతల వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందిస్తామో అంత చక్కగా వాళ్ళు అన్ని పనులు చేసుకుంటారు. ఒకవేళ నిజంగానే వాళ్ళలో అసమర్థత లేకపోయినా మనం అందించిన ప్రోత్సాహంతో ఏదో తెలియని శక్తి అన్నది అలా వస్తూ ఉంటుంది. లేకపోతే వాళ్ళలో ఉన్న శక్తే మరింతగా చక్కగా బయటికి వచ్చి వాళ్ళు విజయాన్ని సాధించేటట్టుగా ఆ మార్గంలో వాళ్ళని నడిపిస్తుంది. కాబట్టి ప్రోత్సాహము అన్నది అందరికీ అవసరము, ఖచ్చితంగా అవసరం. అలా ప్రోత్సాహం అన్నది లేకపోతే మనలో ఎన్ని శక్తులు భగవంతుడు మనకి ఇచ్చినా, ఎన్ని మంచి గుణాలు ఉన్నా వాటన్నిటినీ మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోలేం. కేవలం నాకు ఇది వచ్చు, నేను ఇది చెయ్యగలను అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. అవతల వాళ్ళు కూడా ఖచ్చితంగా నువ్వు ఇది చెయ్యగలవు, నువ్వు ఎలాగైనా సాధించగలవు అని చెప్తూ ఉంటారు. అలా చెప్పటం వల్ల నిజంగా చాలా మంచి జరుగుతుంది. అందుకే కదా ఏదైనా ఎవరైనా ఒక కార్యం సాధించాలన్నా ఎవరికైనా చెప్తే, సరే మీకు శుభాకాంక్షలు, ఖచ్చితంగా మీకు మంచి జరగాలి, ఆల్ ద బెస్ట్ అని చెప్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే ఎంత మంచి అన్నది మనం పలుకుతూ ఉంటామో ఇతరుల విషయం కానీ లేకపోతే మన విషయం కానీ ఎంత ప్రోత్సాహాన్ని, అంటే మంచి కర్మలకు మాత్రమే, అంతేగాని ఎవరైనా ఒక చెడ్డ పని చేస్తూ ఉంటే ప్రోత్సాహాన్ని అందించాలన్నది కాదు. ఈ ప్రోత్సాహము అన్నది చాలా అవసరం. దీనివల్ల మనలో ఉన్న శక్తులు మరింతగా పెరుగుతాయి, మరింతగా మనము లక్ష్య సాధన వైపు అడుగులు చకచకా వెయ్యగలం. అంత ఉంది ఈ ప్రోత్సాహంలో. అయితే మనం ఈరోజు ప్రోత్సాహం గురించి ఏ రకంగా మాట్లాడుకుంటాము, ఏ రకంగా మనం తెలుసుకుంటాము అంటే శల్య సారథ్యము అనే ఒక మాట వింటూ ఉంటాం. మహాభారతంలో మనకి ఈ మాట వినిపిస్తూ ఉంటుంది. శల్యుడు ఆయన సారథి. ఎవరికి అంటే కర్ణుడికి. మరి కర్ణుడికి ఆయన సారథి కదా. శల్య సారథ్యము అనే పదం ఎప్పుడు వాడుతూ ఉంటారు అంటే, ఎవరైనా బాగా నిరుత్సాహపరుస్తూ ఉంటే, ఎవరైనా ఏ పని చెయ్యాలన్నా నీ వల్ల ఇది కాదులే, అయ్యో బాబోయ్ నువ్వు ఈ పని చేస్తున్నావా, ఎంతసేపులే ఏదో 1-2 సార్లు నువ్వు ప్రయత్నం చేస్తావు కానీ ఇది మాత్రం నీ వల్ల కాదు అని ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళకి సంబంధించి శల్య సారథ్యం అంటూ ఉంటారు. అయితే అలా ఎప్పుడూ అనకూడదు. నిజంగా వాళ్ళు సాధించలేరు అని అనిపించినా ప్రయత్నించి చూడు, ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావేమో అని మనం ఉత్సాహాన్ని అందివ్వాలి. అయితే ఎక్కడ నుంచి వచ్చింది ఈ పదం? ఇంతకీ ఈ శల్యుడు ఎవరు? కర్ణుడికి రథసారథిగా వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? ఇది మనం చెప్పుకోవాలి. మహాభారతం, రామాయణం, భాగవతం లేకపోతే ఏదైనా గ్రంథం, అందులో కథలుగా విని అప్పుడు ఇలా జరిగిందట, ఈ వ్యక్తి ఆ వ్యక్తి లేకపోతే కొంతమంది వ్యక్తుల మధ్య జరిగిన ఒక సంఘటన అంటే సరిపోదు. అది నేటికి మనకి ఒక పాఠంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే చదువుకోవాలి అంటారు. ఆ మహాభారతంలో, ఆ రామాయణంలో సన్నివేశాలలోంచి మనం ఏం నేర్చుకోవాలి, ఇది మనం నిత్య జీవితంలో మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయం ఖచ్చితంగా అందులో దాగి ఉంటుంది. తెలుసుకోగలగాలి. ఈ కురుక్షేత్ర యుద్ధం అన్నది జరగనుంది కదా. మరి ఎంతోమంది రాజులు అటు ఇటు అన్నట్టుగా ఉన్నారు. మొత్తానికి చాలా ఎక్కువ మంది కౌరవుల పక్షంలో ఉన్నారు. పాండవ పక్షంలో చాలా కొద్దిమంది సైన్యం ఉన్నారు. మరి అక్కడ కృష్ణుడు కూడా నేను యుద్ధం చెయ్యను, ఆయుధాలు పట్టను, కాబట్టి నేను రథసారథిగా ఉంటాను అని అంటారు అర్జునుడికి. ఇక్కడ అర్జునుడు అంటే ఆయన్ని చంపవలసింది కర్ణుడు ఆ నమ్మకం దుర్యోధనుడికి ఉంది. దుర్యోధనుడు ఎవరిని చంపాలనుకుంటున్నాడంటే భీముడు. ఆ శత్రుత్వం వాళ్ళిద్దరికీ వేరు. కాబట్టి భీముడు ఎప్పుడెప్పుడు దుర్యోధనుడిని చంపుదామా అని చూస్తున్నాడు. అలాగే కర్ణుడు ఎప్పుడు అర్జునుడిని నేను ఎలా ఓడించాలి, చంపాలి అనే ఒక దృష్టి. ఇప్పుడు ఈ యుద్ధంలో నమ్మకం అంతా కర్ణుడిపైనే. ఎందుకు అంటే కర్ణుడు యోధుడు కదా. అసలు అర్జునుడిని ఎవరైనా ఓడించగలరా అంటే దుర్యోధనుడికి కర్ణుడిపైనే నమ్మకం, నా వల్ల కాదు అని ఆయన అనుకున్నాడు. సరే, అటువంటి సమయంలో ఎంతోమంది మహారాజులు వస్తున్నారు. ఈ శల్యుడు అన్నవారు ఎవరు అంటే ఏ మహారాజు అంటే ఆయన బాగా శక్తి కలిగిన, ప్రతాపం కలిగిన మహారాజు. ఆయన నకులుడు సహదేవుడు యొక్క తల్లి, ఆయన తల్లికి సోదరుడు అవుతాడనమాట. అంటే నకులుడికి సహదేవుడికి మేనమామ అవుతాడు. ఈ శల్యుడు ప్రయాణం చేసి వస్తున్నాడు. అంటే ఆయన మరి ఎక్కడ ఉండాలి? పాండవ పక్షంలో ఉండాలి. ఎందుకు అంటే నకులుడు సహదేవుడు యొక్క మేనమామ కదా. ఆయన కూడా ధర్మపక్షపాతియే. ఆయనకి కూడా విశేషమైన ప్రేమ ఉంది పాండవులంటే. కానీ ఆయన్ని ఎవరైతే విపరీతంగా పొగుడుతూ ఉంటారో వాళ్ళకి లొంగిపోతూ ఉంటాడట.
కొంతమంది ఉంటారు. అబ్బా! నువ్వు అసలు అసలు నీకన్నా మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు అంటే వాళ్ళు ఏది చెప్తుంటే అది చేసేస్తూ ఉంటారు. వాళ్ళు ఏది చెప్తుంటే అది నమ్ముతూ ఉంటారు. ఇది కూడా అంటే మంచి బుద్ధుల్లోకి ఇది రాదు. ఎందుకు అంటే ఈ పొగడ్తలకి బాగా మనం దాని గురించే ఆలోచిస్తూ నన్ను ఇంతగా పొగుడుతున్నారని అవతల వాళ్ళ వైపు వెళ్ళిపోతే గనక ఖచ్చితంగా ప్రమాదం అన్నది మనకే, వాళ్ళకి కాదు. శల్యుడికి ఆ ఒక ఇది ఉంది. ఎవరు ఏనా పొగిడితే ఇంకా వాళ్ళు ఏది చెప్తే అది చేసేస్తూ ఉంటాడనమాట. ఈ విషయం దుర్యోధనుడికి తెలుసు. మరి చిన్నప్పుడు ఈ నకులుడు, సహదేవుడు మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు మేనమామ ఉన్నాడు, శల్యుడు అని అన్నీ తెలుసు. పెద్దయిన తర్వాతే కదా ఈ కక్షలు, ఈ అంటే కొట్టుకోడాలు. అలా దుర్యోధనుడికి శల్యుడు అంటే బాగా తెలుసు. ఇప్పుడు శల్యుడు బయలుదేరి వస్తున్నాడు అంటే ఎలాగైనా నా పక్షంలోకి నేను తీసుకోవాలి. కర్ణుడికి సారథి, ఒక మంచి సారథి ఉండాలి. ఎందుకంటే కర్ణుడి యొక్క లక్ష్యం ఎవరు అంటే అర్జునుడు. అర్జునుడికి సారథి ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. మరి అక్కడ అంత పెద్ద సారథి, అంత మంచి సారథి కృష్ణ పరమాత్మ యొక్క శక్తి గురించి అందరికీ తెలుసు కదా. ఆయన సారథిగా ఉన్నప్పుడు కొంచెం సమానంగా ఎవరైనా ఉండాలి కదా. మామూలుగా ఒక సారథిని ఎలా పెట్టుకుంటాం అనేటట్టుగా కర్ణుడి ఆలోచన. అందుకని నేను గెలవాలి అంటే నా సారథి కూడా అలా ఉండాలి కదా. అవతల అర్జునుడికి చూడు మరి ఎవరున్నారో సారథిగా అంటే వీళ్ళ దగ్గర ఇక్కడ బాణాలు కానీ అవి ఏవి తక్కువ కాదు. కానీ అక్కడ అర్జునుడు సంపాదించింది పాశుపతాస్త్రం. అలాగే ద్రోణాచార్యుల వారు విశేషంగా ఎన్నో విషయాలు అర్జునుడికి మాత్రమే నేర్పించారు, ఇక వేరే ఎవరికి నేర్పించలేదు. అందుకని బాధపడుతూ ఉంటే సరే నువ్వు వాగు, శల్యుడు వస్తాడు, మరి ఆయన్ని ఎలాగైనా మనం రథసారథిగా పెట్టుకుందాం. మొత్తానికి ఆయన బయలుదేరి వస్తూ ఉంటే ఇంకా రాజ్యంలోకి అడుగు పెట్టక ముందే విపరీతమైన మర్యాదలు దారంతా చేసేసి కౌరవులు అంటే దుర్యోధనుడు తన సైన్యం నుంచి పంపించటము, బాగా మర్యాదలు చేయటం, ఆ దారంతా కూడా అసలు అంటే పూల వర్షం కురిపించటము. శల్యుడికి అసలే ఎవరైనా బాగా మెచ్చుకుంటే లేకపోతే గౌరవాన్ని ఇస్తే ఆయన లొంగిపోతుంటాడుగా. ఇంకా ఆయన మురిసిపోతున్నట్ట, ఆహాహా కౌరవులు ఏంటి ఇంతగా నన్ను అభిమానిస్తున్నారా, ఇంత ప్రేమ. మొత్తానికి వచ్చిన వెంటనే ఆ బయట నుంచే గబగబా దుర్యోధనుడు వెళ్ళి అక్కడికి వెళ్లకుండా, పాండవుల దగ్గరికి వెళ్లకుండా వీళ్ళ దగ్గరికే రావాలని చెప్పి గబగబా తీసుకుని వెళ్ళిపోయారు. మావయ్య మావయ్య అని ఎక్కడలేని ప్రేమ అంతా చూపించి, అంటే పాండవులకి మావయ్య అయితే ఏమిటి, మాకు కూడా మావయ్యే కదా, మీరంటే మాకు చాలా ఇష్టం అని పాదసేవ చేసేసి విపరీతమైన మర్యాదలు చేసేస్తూ ఉంటే శల్యుడు అలాగా పొంగిపోతున్నాడు. సరే ఏం కావాలి నీకు చెప్పు అని మురిసిపోయి అడిగాట. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, మీరు ఏమి యుద్ధం చెయ్యవద్దు, మీరు అక్కడ యుద్ధం చేయొద్దు, ఇక్కడ యుద్ధం చేయొద్దు, మీరు రథసారథిగా ఉండాలి. మొదట్లో ఆయన ఒప్పుకోలేదు. ఎందుకు అంటే ఆయన పరాక్రమవంతుడు కదా, ఆయన క్షత్రియుడు, ఆయనకి యుద్ధం చెయ్యాలనే ఉంది. నేను సారథ్యం వహించటం ఏమిటి, నేను యుద్ధం చేయకుండా ఉండ, నేను యుద్ధం చేస్తానన్నట్టు. కాదు కాదు, మీరు అలసిపోతారు, మీరు ఎందుకు, మీరు సారథిగా ఉండండి. సారథి అంటే చక్కగా నడిపిస్తూ ఉంటాడుగా, అంటే మీరు నడిపిస్తే మేము ఆ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాం అని అన్న వెంటనే పొంగిపోయి సరే అని ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత అమ్మయ్య అని వీళ్ళు అనుకుంటారు. అప్పట్లో మాట అంటే మాటేగా, ఇప్పుడు ఒప్పుకున్నాను తర్వాత ఒప్పుకోను అని అనడానికి లేదు. మొత్తానికి శల్యుడు అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు పాండవుల్ని కలుసుకోవాలిగా, అక్కడికి వెళ్ళారు. మరి ఈ విషయం పాండవులకి తెలిసిపోయింది, అక్కడున్న కృష్ణుడికి, ధర్మరాజుకి, మిగతా వాళ్ళకి. ఇప్పుడు ఎలా, శల్యుడు మరి అక్కడ ఉంటే వీళ్ళు బాణాలు వెయ్యగలరా, లేకపోతే వీళ్ళు యుద్ధం చెయ్యగలరా, అక్కడ ఎందుకు ఉన్నాడు, వాస్తవానికి అక్కడ ఉండాలని ఇష్టం లేదు, కాకపోతే అలా పొగుడుతూ ఉంటే ఒప్పుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళతో మాట్లాడిన తర్వాత అయ్యో నిజమే కదా, నేను ఇక్కడే కదా ఉండాలి, నేను అటు ఎందుకు వెళ్ళిపోయాను, ఎందుకు ఒప్పుకున్నానో తర్వాత చిన్నగా బాధపడ్డాట. అప్పుడు ధర్మరాజు అంటారు, మీరు మాట ఇచ్చారు కాబట్టి మీరు మాట తప్పకూడదు, మీరు అక్కడే ఉండండి, మీరు సారథ్యం వహించండి. కాకపోతే నేను ఒక మాట చెప్తాను, మీరు అది పాటిస్తూ ఉండండి. కర్ణుడికి మీరు రథసారథిగా ఉంటారు కదా, మీరు ఎప్పుడు ప్రోత్సాహాన్ని అందించవద్దు. మన పక్కన ఎవరుండి నడిపిస్తూ ఉంటారో వాళ్ళు ఏమీ చెయ్యలేవు, నీకు ఏది చేత కాదు అంటే మనకున్న శక్తులు కూడా తగ్గిపోతూ ఉంటాయి, ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ఈ మాట అంటూ ఉండండి చాలు. మీరు మా పక్షంలో ఉన్నట్టే, మీరు ధర్మపక్షంలో ఉన్నట్టే, కానీ మీరు మాట తప్పొద్దు, అక్కడికి వెళ్ళండి, ఇలా అంటూ ఉండండి అని అన్నారట. అప్పుడు శల్యుడు సరే అని తల ఊపాడు. అయితే శల్యుడు అక్కడ మాట ఇచ్చినప్పుడు ముందే ఒక మాట చెప్తాడు, నేను ఏది చెప్తే అది వినాలి, ఎందుకంటే నేను రథసారథి, నేనేవో మాటలు అంటాను, నేను ఏమన్నా కూడా నన్ను మళ్ళీ తిరిగి తిట్టకూడదు. ఎందుకంటే ఆయనకు పౌరుషం, ఆయన ఒక మహారాజు, పరాక్రమవంతుడు. మరి ఆయన అంటే ఒక రాజ్యంలో ఒక వ్యక్తి చేత ఆయన నానా మాటలు అనిపించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. వయసులో కూడా పెద్ద కదా, అందుకే ముందే చెప్తాట, నేను ఏమన్నా కూడా కర్ణుడు ఏం అనుకోకూడదు, నన్ను తిరిగి ఏమనకూడదు.
సరే మరి మీరు పెద్దవాళ్ళు కదా, దుర్యోధనుడు అనుకుంటాడు పెద్దవాళ్ళు కదా, ఏదో చాదస్తం కొద్దీ ఏదో అంటారు, దానికేముంది. కానీ శల్యుడు ఉంటే గనక సారథిగా, ఎందుకంటే ఆయనకున్న శక్తి పరాక్రమము అంతా ఇంత కాదు, ఖచ్చితంగా ఆయన బాగా యుద్ధంలో మనకి సహాయపడతారని అనుకున్నారు. ఇక యుద్ధం మొదలైన దగ్గర నుంచి ప్రతిరోజు యుద్ధం అవుతున్నప్పుడు ఆ గుర్రాలను మళ్ళీ చక్కగా సరిచేసి రథాన్ని సరిచేసి తీసుకుని వెడుతూ ఉండాలి కదా. అటువంటి సమయంలో ఇలా కర్ణుడు ఎంతో ఉత్సాహంతో, ఈరోజు నేను ఈ బాణం వేస్తాను, నేను ఇలా యుద్ధం చేస్తాను, ఈరోజు అర్జునుడు కనిపిస్తే నేను నా శక్తిని ఉపయోగిస్తాను అని అన్న వెంటనే, నువ్వా, అసలు నీ శక్తి ఏమిటో తెలుసా, అక్కడున్నదెవరో తెలుసా అంటూ అవతల ఉన్న అర్జునుడిని విపరీతంగా పొగుడుతూ, నువ్వేం చేయగలుగుతావు, నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వేమీ చెయ్యలేవు, నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఇలా సాధించలేవు అంటూ ఉత్సాహాన్ని చంపేస్తూ ఉండేవాట శల్యుడు. అలా చంపేస్తూ ఉంటే ఎంత అంటే శక్తులు ఉన్నా, లేకపోతే ఎంత విద్య ఉన్నా పక్క నుంచి నువ్వేది చెయ్యలేవు అని ఎవరైనా అంటూ ఉంటే నిజంగానే ఆ శక్తి అన్నది అది పూర్తిగా నశించిపోతూ ఉంటుంది. ఎంత శక్తి లేకపోయినా నువ్వు సాధించగలుగుతావు, నువ్వు చెయ్యగలుగుతావు అని ఎవరైనా మన పక్కన ప్రోత్సాహాన్ని అందిస్తే మనం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. కానీ ఈ పని చెయ్యలేదు శల్యుడు. అందుకని ప్రతిసారి ఎంత నేను వీరత్వంతో ఇప్పుడు యుద్ధం చేస్తానని అనుకున్న ఆ శల్యుడు ఎప్పుడు ఆపేసేవాట. నీ వల్ల కాదు, అసలు నువ్వేంటి, అవతల ఉన్నది ఎవరు అంటూ నిరుత్సాహపరుస్తూ ఎప్పుడూ కర్ణుడి జీవితమే అన్ని కష్టాలు. కారణం ఏమిటి అంటే ఆయన ధర్మం పక్షంలో లేరు కదా. సరే, ఇప్పుడు అది పూర్తిగా వేరే కథ. మొత్తానికి అలా నిరుత్సాహపరుస్తూ కర్ణుడిలో ఉన్న ఉత్సాహాన్ని పూర్తిగా తగ్గించేసి, కర్ణుడికి ఎప్పటికప్పుడు అంటే విశేషంగా ఎవరో కాదు శత్రువులు, పక్కనో ఇలా నిరుత్సాహపరిచిన వాళ్లే అసలైన శత్రువులు అని అంటూ ఉంటారు. నువ్వు ఇది చెయ్యలేవు, నువ్వేం చేయలేవని మొత్తానికి నిరుత్సాహాన్ని అందిస్తూ ఉండేవారు. మరి ఏమనాలి అంటే ఏమనకూడదు, ఎందుకంటే దుర్యోధనుడు చెప్పాడు, నువ్వు ఏమనొద్దు, ముందే మనం ఒప్పుకున్నాము, ఆయన ఏమంటున్నా వింటూ ఉండాలంతే. అలా జరిగింది. కాబట్టి మనం శల్య సారథ్యం అని అంటూ ఉంటాం అన్నమాట. అందుకే ఎవరైనా మనల్ని అలాగా నిరుత్సాహపరుస్తూ ఉంటే, మనం ఏది చెయ్యలేకపోతే ఎవరి వల్ల, అప్పుడు ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అదేదో శల్య సారథ్యంలాగా అని అంటూ ఉంటారు. వాస్తవానికి వాళ్ళు ఉండటం వల్ల మంచి అన్నది జరగదు కానీ చెడు అన్నది జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఉత్సాహము, ప్రోత్సాహము చాలా ముఖ్యం. వీలైనంత ఉత్సాహాన్ని అందరికీ మనం ఇద్దాం మంచి కర్మలు చేస్తున్నప్పుడు. అలాగే ఉత్సాహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఎవరైనా నిరుత్సాహపరుస్తుంటూ ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. మనము మన శక్తుల మీద, మన మీద నమ్మకంతో ముందుకు సాగిపోవాలి. అలాగే మనం ఇతరులకు వీలైనంత ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. నువ్వు చెయ్యగలుగుతావు అనే ధైర్యాన్ని ఇవ్వాలే కానీ నిరుత్సాహపరచకూడదు అని మహాభారతం మనకి ఈ రకంగా ఒక చక్కని గుణపాఠం నేర్పిస్తుంది. నమస్తే.